హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చింతపండు చారుని చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ రెసిపీస్కి ది బెస్ట్ కాంబినేషన్ చారు. ఇలా చారు చేసి పెడితే గ్లాసుల్లో వేసుకుని మరీ తాగేస్తారు. రుచి అయితే అంత బాగుంటుంది. ఇంకా ఈ చారుని లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 10 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని లైట్గా వేయించుకోవాలి. దీనిలోనే 3 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని కూడా ఒకసారి లైట్గా వేయించుకోండి. పోపు దినుసులన్నీ బాగా వేగిపోయాక దీనిలో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి. అలాగే ఉల్లిగడ్డలో సగాన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని వేయాలి. దీనిలోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ ఎండుకారం, చిటికెడు పసుపు వేసుకుని ఇలా వాటర్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. చారుని ఎంత బాగా మరిగిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఇది కొంచెం బాగా మరిగాక దీనిలో 1.5 టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చారు చూడండి, మనం వేసిన వాటర్కి 3 వంతులు అయింది కదా, చారు అయిపోయినట్టే. ఫైనల్గా మరి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా చింతపండు చారు రెడీ. రుచికి రుచి బాగుంటుంది, లో బడ్జెట్ చారు కూడా. ఇలా చారు చేసి పెడితే కర్రీతో పని లేకుండా చారుతోనే తినేస్తారు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Support to our channel. Thanks for watching.